మనం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ రానే వచ్చాయి. చేయవలసినంత డ్యామేజ్ కూడా చేశాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గడిచిన 1 మంత్ క్రితం వరకు కనుక చూసినట్లయితే బీజేపీ మెజారిటీ అనేది అందరం కూడా దాదాపుగా 100కి 100 పాళ్ళు నిజమని నమ్ముతూ అదే అంచనాలు లెక్క కడుతూ షేర్లు కొనుక్కోవటానికి కానీ మార్కెట్లో కొనుక్కోవటం కానీ చేయడం జరిగింది. ఈ రోజున ఆ అంచనాలన్నీ పూర్తిగా తప్పాయా అంటే కాదు, కొద్దిగా అనుకున్న దానికన్నా అంటే 350 400 వస్తాయి అనుకున్నది అంత రాలేదు. 300 దగ్గరే పైన క్రింద ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఇప్పటికీ కూడా అంటే నేను ఈ వీడియో చేసేది దాదాపుగా 2:15 చేస్తున్నాను కాబట్టి ఈ సమయానికి కూడా చూసినట్లయితే మెజారిటీ ఉంటుంది. బీజేపీ అండ్ ఎల్ఐసి కలిపి గవర్నమెంట్ వాళ్లే ఫామ్ చేస్తారని కూడా తెలుస్తుంది. అంటే మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి అవుతారని తెలుస్తుంది. కాకపోతే మిగిలిన పార్టీలకి కొద్దిగా సీట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి అంతకుముందు అనుకున్నంతగా అంటే ఒక రకంగా డిక్టటోరియల్ రూల్ లాగా ఏకఛత్రాధిపత్యం లాగా చేయడం అనేది కొద్దిగా కుదరకపోవచ్చు. నియంతలాగా వ్యవహరించే బదులు కొద్దిగా ప్రజాస్వామ్యయుతంగా బిహేవ్ చేయవలసి ఉంటుంది ప్రభుత్వంలోని మాత్రమే తెలిసింది. ఇప్పుడు దీని మూలంగా మార్కెట్కి ఏమైనా నష్టం వస్తుందో లేదో తెలియదు, కానీ మార్కెట్లో వారిపైన అంచనాలు పెంచుకుని కొనుక్కున్న వాళ్ళందరూ విపరీతంగా తెగనమ్మటం, ఇదే అదనగా షార్ట్ సెల్లింగ్ చేయడంతో ఏం జరిగింది, మార్కెట్ విపరీతంగా కృంగింది. ఈ సమయంలో మనం భయపడాలా? మనం అంటే ఎవరు? స్పెక్యులేటర్స్ కాదు, ఇన్వెస్టర్స్ భయపడాలా అంటే భయపడకూడదు. ఆలోచన కూడా అటువంటి వైపు చూడకూడదు. ఇందువలన ఏ కంపెనీ కూడా ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రభుత్వానికి మెజారిటీ రావటమో రాకపోవటం మూలంగా విపరీతంగా తగ్గే అవకాశం లేదు. ఆ కంపెనీలు ఏవి కూడా మూతపడవు, అందులో ఉద్యోగులను తీసేయరు, జీతాలు ఇవ్వటం ఆపేరు, వ్యాపారం చేయటం ఆపేరు. అందువల్ల మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు మనం ఏ కంపెనీలు అయితే ఇదే ప్రభుత్వం కనుక తిరిగి వచ్చినట్లయితే ప్రాధాన్యతలు దేనిపైన ఉంచుతుందో ఆలోచించి కొన్ని సెక్టర్లను సెలెక్ట్ చేసాం. అందులో కొన్ని కంపెనీలు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే మనం ప్రయత్నించినటువంటి కంపెనీలు ఏ కంపెనీలు అయితే బాగున్నాయని మనం ఐడెంటిఫై చేసామో సెక్టర్సు, ఆ సెక్టర్సు లాస్ట్ 1 మంత్లోనో 2 మంత్స్లోనో 3 మంత్స్లోనో ఎంత పెరిగాయో ఒకసారి చూద్దాం. అంటే డిఫెన్స్ అనుకున్నాం, రైల్వేస్ అనుకున్నాం, పవర్ జనరేషన్ అనుకున్నాం, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అనుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నాం, ఇలా కొన్ని ఇండస్ట్రీస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అటువంటి కంపెనీల్లో దానిలో ఉన్నటువంటి లాభాలు పెంచుకుంటున్న కంపెనీలు అంటే సేల్స్ పెంచుకుంటూ లాభాలు బాగా పెంచుకుంటున్న కంపెనీలని షార్ట్ లిస్ట్ చేసి అది అందులో ఎన్ని 30% ఆఫ్ ద ఫెయిర్ వాల్యూ కన్నా కూడా 30% కన్నా తక్కువ ఉంటాయో చూసి సెలెక్ట్ చేసాం. ఆ కంపెనీలు ఈ కాలంలో అంటే ఇవాల్టి రోజున ఎంత పడిపోయాయో కూడా చూస్తే ఒకవేళ నిన్నటి వరకు మనకు అందుబాటులో లేకుండా ఆల్రెడీ ఫెయిర్ ప్రైస్కి వెళ్ళిపోయిందేమో అనుకుంటే ఇప్పుడు కిందకు వచ్చినాయేమో తెలుస్తుంది. అది చూడటానికి వీలుగా మీకు 2 ఇమేజెస్ ముందు చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ సమయం లేదు కాబట్టి మీకు త్వరగా వీడియో ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొద్దిగా త్వరగా వెళ్తాను కాబట్టి మీరు అవసరమైతే ముందుకి వెనక్కి ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ చేసి చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్నే కనుక చూసినట్లయితే మొట్టమొదటి మీకు చూపిస్తున్నది ఏంటంటే 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఎన్ని, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, ఎన్ని అవి రిజల్ట్స్ అనౌన్స్ చేసే నాటికి అంటే ఆయా కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసే నాటికి ఉన్న మార్కెట్ క్యాపు అప్పుడు మనం రిజల్ట్స్ రాగానే ఇచ్చిన ఫెయిర్ వాల్యూకి గ్యాప్ చూస్తే బాగా ఎక్కువ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం చూసాం. ఇక్కడ మీరు చూస్తే డిఫెన్స్లో ఈ మధ్యలో ఉన్నటువంటి 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు 8 ఉంటే వాటి యొక్క సేల్స్ ఏమో 7.9% పెరిగితే ప్రాఫిట్ 19.4% పెరిగింది. అందుకని 80% వరకు గ్యాప్ ఉన్నదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు అంటే డిఫరెంట్ డేస్లో ఆ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి చూస్తే బోల్డ్ అంత గ్యాప్ ఉండింది. అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో చూస్తే 38%, కన్స్ట్రక్షన్లో చూస్తే 32%, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే 29.35%, ఇంజనీరింగ్ అండ్ టర్న్కీలో చూస్తేనేమో 22.9%, రైల్వేస్లో 21%, ఆ తర్వాత ఉన్న ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కానీ పవర్ జనరేషన్ చూస్తే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. వీటిల్లో కొనుక్కుంటే కనుక మంచి అనుకున్నాం. అవి మనం రిజల్ట్స్ వచ్చిన రోజున అంటే April 4th నుంచి మొదలుపెట్టి రిజల్ట్స్ రావడం మొదలయ్యాయి కాబట్టి ఆ సమయం నుంచి చూస్తే ఇప్పుడు ఏం జరిగిందా అని చూస్తే ఇప్పుడు మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నాను. ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటో చూసి ఇవాల్టి రోజు వరకు చూస్తే మనం ఎంపిక చేసిన ఇండస్ట్రీస్లోనే ఇంకా గ్యాప్ అంటే ఇంకా జ్యూస్ ఉందా, ఆల్రెడీ పెరిగిపోయా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తే అంతకుముందు ఉన్న దానికన్నా చూస్తే కొద్దిగా ఇప్పుడు 31.31% ఉంది. అంటే అంతకుముందున్న పర్సంటేజ్తో పోలిస్తే ఇప్పుడు కూడా ఆ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. డిఫెన్స్లో అంతకుముందు 80% ఉంటే ఇప్పుడు 29%. ఇప్పుడు అంటే
ఇవాళ మార్కెట్ కూలిన తరువాత, పడిపోయిన తరువాత మనం చూడవలసింది ఏంటి? మంచి కంపెనీలుగానే ఉంటాయి. వాటి యొక్క రేటు పడిపోతే కొనుక్కోవడానికి భయపడక్కర్లేదు. ఎప్పుడు మీరు పోర్ట్ఫోలియో మొత్తం కూడా మాతో కలిపి ప్రయాణం చేయకుండా మీ అంతటా మీరే చేయాలనుకుంటే అందులో 29%. కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇంత తగ్గినా కూడా ఇంకా ఇప్పటికి కూడా ఎంత చూస్తే 3% ఉంది. కాబట్టి మనకు వద్దు. అలాగే పవర్ జనరేషన్ ఎంత ఉంది? 2% ఉంది. అంటే ఆ ఇండస్ట్రీ కూడా వద్దు. రైల్వేస్ 1% ఉంది, అది కూడా వద్దు. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ జనరల్, అది కూడా వద్దు. ఇంజనీరింగ్ అండ్ టర్న్కీ సర్వీసెస్లో అయితే ఇప్పటికి కూడా ఓవర్ ప్రైస్గానే ఉన్నాయి, అది వద్దు. కన్స్ట్రక్షన్లో కూడా -17% అంటే ఆల్రెడీ ఓవర్ ప్రైస్లో ఉన్నాయి తగ్గిన తర్వాత కూడా, కాబట్టి అది కూడా వద్దు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో చూడొచ్చు అంటే మొట్టమొదటి టాప్ 2 ఇండస్ట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ డిఫెన్స్లోనూ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడం మంచిది. ఇక్కడ మీకు చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, ఒక ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఎక్స్పోజర్కి ఛాన్స్ లేదు అంటే, పెరగటానికి ఛాన్స్ లేదు. మార్కెట్ క్యాప్ను ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్కి అంటే అర్థం అందులో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఏ కంపెనీకి లేదని కాదు, ఇండస్ట్రీ మొత్తంగా చూస్తే లేదని. ఆ ఉన్న ఇండస్ట్రీలో కూడా కొన్ని కంపెనీలు ఇంకా స్కోప్ ఉండొచ్చు. అందువల్ల నేను మీకు ఏం చేస్తానంటే, ఈ రోజున ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిఫెన్సు ఈ గడిచిన కొన్ని రోజుల్లో ఎలా మూవ్ అయిపోయినాయో ఒక గ్రాఫ్ చూపించి, అదే ఉద్దేశంలోనే అదే రకంగా మిగతా గ్రాఫ్లు ఉంటాయి కాబట్టి మిగతా ఇండస్ట్రీస్ని స్కిప్ చేసి ఆఖరిలో ఈ అన్ని ఇండస్ట్రీస్లో అంటే దాదాపుగా 7 ఇండస్ట్రీస్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 7 ఇండస్ట్రీస్లో కూడా ఈ రోజున ఇప్పుడు 2 చూస్తే రేట్లు అట్రాక్టివ్గా కనపడుతున్న కంపెనీలు ఏంటో చూపే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ యొక్క గ్రాఫే చూడటానికి ట్రై చేద్దాం. ఈ ఒక్క 1 మంత్లోనే, లాస్ట్ 1 మంత్లోనే దాదాపుగా 18% పెరిగింది. అంటే April 4th నుంచి June 4th కంటే 2 months టైం ఉంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క కంపెనీ ఒక్కో టైంలో రిజల్ట్స్ ఇస్తే ఆ ఇండస్ట్రీ మొత్తం మార్కెట్ క్యాప్ 18.41% పెరిగింది లో నుంచి చూస్తే. కానీ ఆ పెరిగింది మొత్తం ఇవాళ పడిపోయింది చూడండి. మొత్తం పడిపోయి దాదాపుగా అంతకుముందున్న రేటుకు వచ్చేసినట్టుగా కనపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్లో ఉన్నవి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అట్రాక్టివ్. ఇక ఆ తర్వాత ఇంకోటి చూద్దాం అనుకున్నాం, డిఫెన్స్ కూడా చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిఫెన్స్ గ్రాఫ్ కూడా చూపిస్తున్నాను. డిఫెన్స్ మొట్టమొదటిలో 80% ఉన్నది అని చెప్పాం. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే లాస్ట్ 1 మంత్లోనే దాదాపుగా 46% వరకు పెరిగింది. అంటే అర్థం ఏంటి? 80%లో 46% పెరిగిపోతే స్కోప్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా అట్రాక్టివ్గా లేదు. కానీ ఈ రోజున ఎంత పడింది? రెడ్ బార్స్ కనబడుతున్నాయి చూడండి. విపరీతంగా బ్లడ్ బాత్ జరిగి విపరీతంగా కరెక్ట్ అయిపోవడంతో మళ్ళీ దానిలో కూడా కొద్దిగా గొప్ప స్కోప్ వచ్చింది. అందువలన ఇలా ఇండస్ట్రీలు మార్కెట్ పడిపోయినప్పుడు మనకి తెలిసిన మంచి ఇండస్ట్రీల్లో ఉన్న మంచి కంపెనీలు తెలిస్తే మన దగ్గర ఉన్న డబ్బులతో షేర్లు కొనుక్కోవడానికి జంకకూడదు. ఒకవేళ 1 నెల 2 నెలలు ఆగినా కానీ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయం, దేశం యొక్క పురోగతి జరగటమూ ఖాయం, ఈ కంపెనీలకి ఆర్డర్లు రావటమూ ఖాయం, రాబోయే రోజుల్లో లేదా రాబోయే సంవత్సరాల్లో బిజినెస్ దివ్యంగా ఉండటం కూడా ఖాయం. అందువల్ల ఇవన్నీ ఆలోచనలో పెట్టుకుని ఇప్పుడు మీకేం చేస్తున్నానంటే, నేను ఈ కంపెనీలన్నీ సెలెక్ట్ చేసి ఆ కంపెనీలని ఇప్పుడు చూస్తే మీకు కనపడతా ఉంటాను చూడండి. కన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేశాను, డిఫెన్స్ సెలెక్ట్ చేశాను, అలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మీకు చెప్పాను. అందులో ఉన్న లిస్ట్లో చూస్తే ఏమేమి కంపెనీలు ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుంది. రామకృష్ణ ఫోర్జింగ్స్, DLF లిమిటెడ్ అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, NTPC లిమిటెడ్, ఇవన్నీ కూడా మీరు చూస్తే గ్యాప్ ఎంతో కనపడుతుంది. 72.8, 65, 64, 61. ఈ గ్యాప్ ఏంటి అంటే ఫెయిర్ వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ ఎంత తక్కువలో ఉన్నది. ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడుతున్నది అంటే మేము ప్రూవ్ చేసామని అర్థం. ఇక్కడ NP డిఫరెన్స్లో గ్రీన్ కలర్ కనపడుతుంది అంటే అర్థం ప్రాఫిట్ బాగా పెరిగింది అని. ఇప్పుడు వరకు చెప్పిన అన్ని కంపెనీలు చూస్తే సేల్స్ కన్నా ప్రాఫిట్లు ఎక్కువ పెరిగాయి. అలాగే డేటా ప్యాటర్న్స్లో సేల్స్ కొద్దిగా తగ్గిన 9% పెరిగింది. PNCలో 3.5% సేల్స్ పెరిగితే 37% పెరిగింది. ఇలా చూసుకుంటూ పోయినట్లయితే మీకు ఈ లిస్టులో ఉన్న అన్ని కంపెనీలు కూడా బ్రీఫ్గా ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఇది కూడా వీడియోలో రూపంలో ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ సందేహం వస్తే ఈ కంపెనీలన్నీ చూడటానికి మీరు కొద్దిగా ముందుకి వెనక్కి పాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే లిస్ట్ అంతా కనపడుతుంది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ వైజ్ ఎనఫ్, కొద్దో గొప్ప ఆలోచన, కొద్దో గొప్ప ధైర్యం, కొద్దో గొప్ప క్యాష్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు మార్కెట్ తగ్గినప్పుడు కొనుక్కుందామని కనుక వెయిట్ చేస్తుంటే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ గుడ్ లక్.